హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి క్యాబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. మరో 2 ఏళ్లు గడిచినా విస్తరణ అయ్యేలా లేదని ఆశావాహులు నిరాశలో కూరుకుపోయారు. వారిని మళ్ళీ ఆశలు సిగిరించేలా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేయకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆశావాహులు సైతం కొన్ని సందర్భాల్లో అలకపోతున్నారనే టాక్ కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీ ఏమైందంటూ ఏఐసిసి నేతల వద్ద గుర్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో క్యాబినెట్ విస్తరణ చేపట్టేందుకు రేవంత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. ప్రస్తుతం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈయన ఈ నెల 25న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని జిల్లాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమం మధ్యలోనే క్యాబినెట్ని విస్తరించి యోచనలో ఉన్నట్లుగా ప్రచారం ఉంది. ఒకవేళ ఇప్పుడు విస్తరణ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్లో పడే ఛాన్స్ ఉందని కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని 12 మంది ఉండగా మరో 6 ఖాళీలు ఉన్నాయి. ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇందులో ఎవరిని కాదని పక్కన పెట్టినా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ముందుగా ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి మిగతా వాటిని కొంతకాలం తర్వాత భర్తీ చేయొచ్చని అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు తీసుకునేందుకు రెడ్డి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ఒకేసారి 6 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతోంది. విస్తరణకు ఇప్పుడు ముహూర్తం కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు నిరీక్షించక తప్పదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.